హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు మనం తెలంగాణ బోనాల స్పెషల్ రెసిపీస్ చూడబోతున్నామండి. ఒకటి మన హైదరాబాదీ స్టైల్ టేస్టీ మటన్ కర్రీ, రెండోది రెస్టారెంట్ స్టైల్ పొంగిన సాఫ్ట్ పూరీలు, మూడోది వచ్చేసి మన తెలంగాణ స్పెషల్ బగారా రైస్. మీరు ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నా పర్ఫెక్ట్గా వచ్చేలా టిప్స్తో చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఈ బోనాల పండగకి ఈ రెసిపీస్ని తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఆలస్యం చేయకుండా వెంటనే బోనాల స్పెషల్ రెసిపీస్ ప్రిపరేషన్ ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా హైదరాబాదీ మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. స్టవ్ మీద కుక్కర్ పెట్టి దాంట్లో 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 2 పెద్ద ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి తీసుకోవాలి. ఉల్లిపాయల్ని ఒకే సైజ్ ముక్కల్లా కట్ చేసుకుంటే ఫ్రై చేసినప్పుడు ఈవెన్గా ఫ్రై అవుతాయండి. లేదంటే సన్నగా కట్ చేసుకున్నవి త్వరగా మాడిపోయి లావుగా ఉన్నవి వేగకుండా ఉంటాయి. ఆయిల్ వేడెక్కాక మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం సాల్ట్ వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై చేసిన ఆయిల్లోనే కొంచెం షాజీరా, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా ప్రిపేర్ చేసి వేసుకోవాలండి. అలా అయితేనే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ని వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపాక దీనిపై మూత పెట్టి 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఈలోగా మనం మసాలా ప్రిపేర్ చేద్దామండి. మనం ఫ్రై చేసిన బ్రౌన్ ఆనియన్స్, 3 లవంగాలు, 2 ఇలాచీ, ఇంచ్ దాల్చిన చెక్క, పావు టీ స్పూన్ షాజీరా, 10-12 జీడిపప్పులను వేసుకొని మిక్సీ పట్టి మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మటన్పై మూత తీసి ఒకసారి కలిపి 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ మటన్ తీసుకున్నానండి. మీరు తీసుకునే మటన్ క్వాంటిటీని బట్టి ఇంగ్రీడియంట్స్ని పెంచుకోండి. 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. ఇలా కారం వేసి 2-3 మినిట్స్ ఫ్రై చేశాక మనం ప్రిపేర్ చేసి పెట్టిన మసాలా పౌడర్ని వేసుకోవాలి. ఇప్పుడు 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేద్దామండి. నేను ఇక్కడ మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసిన మిక్సీ జారులోకి వాటర్ని తీసుకొని కర్రీలో వేస్తున్నాను. కర్రీని ఒకసారి ఇలా బాగా కలిపి కుక్కర్పై మూత పెట్టి విజిల్ పెట్టి 8-10 విజిల్స్ రానివ్వాలండి. మటన్ లేతగా ఉంటే త్వరగా ఉడుకుతుందండి, లేదంటే 2 విజిల్స్ ఎక్కువ పెట్టుకోవాలి. 8 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. కుక్కర్లోని స్టీమ్ అంతా పోయి కుక్కర్ చల్లారాక మూత తీసి కొత్తిమీర తరుగు వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన హైదరాబాదీ స్టైల్ మటన్ కర్రీ రెడీ. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. మటన్ కర్రీని ఇలా ప్రిపేర్ చేశారంటే ముక్క సాఫ్ట్గా ఇంకా టేస్టీగా ఉంటుంది. మనం చేయబోయే పూరి ఇంకా బగారా రైస్లోకి ఈ మటన్ కర్రీ పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఈసారి మటన్ కర్రీని ఇలా ట్రై చేసి చూడండి, అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ హోటల్ స్టైల్ సాఫ్ట్గా ఉండే పొంగిన పూరీలను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. పూరీలు ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల గోధుమ పిండి, పావు కప్పు బొంబాయి రవ్వ, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. మనం వేసిన సాల్ట్ ఇంకా బొంబాయి రవ్వని పిండిలో బాగా కలిసేలా కలిపాక కొద్ది కొద్దిగా వాటర్ను యాడ్ చేస్తూ పిండిని గట్టిగా కలుపుకోవాలి. పిండిని చపాతీ పిండిలా సాఫ్ట్గా కాకుండా పూరీలకి కొంచెం గట్టిగా ఉండేలా కలుపుకోవాలండి. కొంచెం కొంచెం వాటర్ని వేస్తూ ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ పూరీ పిండిని మనం ఎంత బాగా కలుపుకుంటే పూరీలు అంత సాఫ్ట్గా వస్తాయండి. పూరీ పిండిని ఇలా గట్టిగా కలుపుకొని దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసి మూత పెట్టి 10-15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి పిండిని ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండిని ఈక్వల్ పార్ట్స్లా డివైడ్ చేసుకోవాలి. ఇలా డివైడ్ చేసిన పిండిని నిమ్మకాయ సైజులో ఇలా ఉల్లెలు చేసి పెట్టుకోవాలి. పూరీలు ప్రిపేర్ చేయడానికి పొడిపిండిని వాడకుండా ఇలా 1-2 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని పూరీలను ప్రిపేర్ చేసుకోవాలండి.
ఇలా ఆయిల్ వేసి పూరీలను ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనం డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ పాడవకుండా ఉంటుంది. పూరీలను ప్రిపేర్ చేసేటప్పుడు ఇలా ఈవెన్‌గా రోల్ చేసుకోవాలండి. పూరీలు ఒక దగ్గర లావుగా, ఒక దగ్గర సన్నగా ఉంటే లావుగా ఉన్న దగ్గర పొంగి, సన్నగా ఉన్న దగ్గర పొంగకుండా ఉంటుందండి. అన్నింటినీ ఇలా ఈవెన్‌గా రోల్ చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. పూరీలను ఫ్రై చేయడానికి ఇలా ఫ్లాట్‌గా ఉన్న బాండీ కంటే ఇలా డీప్‌గా ఉన్న బాండీని పెట్టి ఫ్రై చేసుకుంటే పూరీలు బాగా పొంగుతాయండి. మనం ఆయిల్‌లో వేసిన ప్రతి పూరి పొంగుతూ రావాలంటే ఆయిల్ ఎక్కువగా తీసుకోవాలి. ఇంకా అది వేడిగా ఉండాలి. ఇలా పూరి మునిగేంత వరకు ఆయిల్‌ను పోసుకొని బాగా వేడెక్కాక పూరీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వేడి నూనెలో పూరి వేయగానే స్పూన్‌తో ఇలా నొక్కితే పూరి పొంగుతుందండి. ఇలాగే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న అన్ని పూరీలను ఆయిల్‌లో వేసి రెండు వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. నేను చూపించిన ప్రాసెస్‌లో నేను చెప్పిన టిప్స్‌ను ఫాలో అవుతూ మీరు పూరీని ప్రిపేర్ చేశారంటే హోటల్ స్టైల్ పొంగిన పూరీని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మన తెలంగాణ స్పెషల్ బగారా రైస్ అండి. ఈ బగారా రైస్‌తో మటన్ ఇంకా రైతా కాంబినేషన్ పర్ఫెక్ట్‌గా ఉంటుందండి. ఇది మా అమ్మ చేసే వంటల్లో స్పెషల్ రెసిపీ అండి. ఇలా బగారా రైస్ ప్రిపేర్ చేసి పెడితే అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. బగారా రైస్ నేను చూపించబోయే విధంగా ప్రిపేర్ చేశారంటే ఇలా పొడిలాడుతూ టేస్టీగా ఉంటుంది. తెలంగాణ స్పెషల్ అయిన ఈ బగారా రైస్ని మా అమ్మ స్టైల్ ప్రిపరేషన్ ప్రాసెస్లో చూసేద్దాం. ఈ బగారా రైస్ ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్లోకి 3 కప్పుల బాస్మతి బియ్యాన్ని తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ రైస్ కుక్కర్లో వచ్చే కప్పుతో చూపిస్తున్నానండి. ఈ కప్పుతో 3 కప్పులు అంటే హాఫ్ కేజీ బియ్యం అవుతాయి. నేను ఇక్కడ బాస్మతి బియ్యంతో ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు కావాలంటే నార్మల్ రైస్తో కూడా ఈ బగారా రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా బౌల్లోకి తీసుకున్న బియ్యంలో నీళ్లు పోసి 2 సార్లు కడిగి మళ్ళీ నీళ్లు పోసి హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టి పెట్టుకోవాలండి. బగారా రైస్లో పోపు వేయడానికి ముందుగా ఇలా ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకోవాలండి. కొత్తిమీర, పుదీనా, బిర్యానీ ఆకు, కరివేపాకు ఇంకా పచ్చిమిర్చిని చీల్చి పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఈ బగారా రైస్ని ఈజీగా రైస్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి. స్టవ్ మీద రైస్ కుక్కర్ గిన్నెను పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నెయ్యి కరిగి నూనె కొంచెం వేడెక్కాక గరం మసాలా స్పైసెస్ను వేసుకోవాలండి. నేను ఇక్కడ లవంగ, ఇలాచీ, చెక్క, షాజీరా ఇంకా అనాస పువ్వు వేస్తున్నానండి. మసాలాలని 1 నిమిషం ఫ్రై చేశాక చీల్చిపెట్టిన పచ్చిమిర్చిని ఇంకా ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని ఇలా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కల్ని ఎంత ఎర్రగా ఫ్రై చేసుకుంటే మనకి బగారా రైస్ అంత మంచి కలర్లో వస్తుంది. ఉల్లిపాయలు ఇలా ఎర్రగా వేగాక 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేశాక 2 బిర్యానీ ఆకులు, పుదీనా, కొత్తిమీర తరుగు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేశాక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ బిర్యానీ మసాలా లేదంటే గరం మసాలా వేసుకోవచ్చండి. కొంచెం జాజికాయ పౌడర్‌ను వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. జాజికాయని మనం కొబ్బరి తురిమే పీటతో కొంచెం ఇలా తురుముకొని వేసుకోవాలి. ఇలా వేసిన మసాలాలన్నింటినీ 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. మసాలాలు ఇలా చక్కగా ఫ్రై అయ్యాక మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని నీళ్ళన్నీ వంపేసి వేసుకోవాలి. ఇలా వేసిన బాస్మతి బియ్యాన్ని విరిగిపోకుండా నిదానంగా కలుపుతూ 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో 1కి 1.5 కప్పుల నీళ్లను వేసుకోవాలి. నేను 3 కప్పుల బాస్మతి బియ్యాన్ని తీసుకున్నానండి. దానికి 4.5 కప్పుల వాటర్‌ని పోస్తున్నాను. నీళ్లను పోసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ కుక్కర్ గిన్నెను స్టవ్ మీద నుంచి తీసి రైస్ కుక్కర్లో పెట్టుకుందామండి.
రైస్ కుక్కర్ గిన్నెని ఇలా రైస్ కుక్కర్లో పెట్టి స్విచ్ ఆన్ చేసుకొని నిమ్మరసాన్ని పిండి దానిపై మూత పెట్టుకోవాలి. మూత పెట్టి కాసేపు అయ్యాక అన్నం ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి అన్నం అయ్యాక స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. రైస్ కుక్కర్ స్విచ్ ఆఫ్ చేశాక 5 మినిట్స్ ఆగి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన తెలంగాణ స్పెషల్ మా అమ్మ స్టైల్ బగారా రైస్ రెడీ. బగారా రైస్ని నేను చూపించిన విధంగా చేశారంటే రైస్ కుక్కర్లోనే ఈజీగా ఇలా పొడి పొడిలాడుతూ టేస్టీగా ఉండేలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు కూడా మన తెలంగాణ స్పెషల్ బోనాల పండగకి ఇలా ఈ రెసిపీస్ని ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసి చూడండి. చాలా చాలా బాగుంటాయి. బోనాల పండగని ఇలా పర్ఫెక్ట్ టేస్టీ రెసిపీస్తో ఎంజాయ్ చేయండి. ఈ రెసిపీస్ని మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు లతాస్ కిచెన్.